అందరికీ నమస్తే. వెల్కమ్ టు మిటీ నైన్. మీకు తెలుసు కదా, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదనే నానుడి గురించి. కానీ చీమ చిటుక్కుమనడంలో ఉన్న లోగుట్టు విప్పి చెప్పేది సైన్స్. కనిపించని వైరస్లు మొదలు విశ్వంలో ప్రతి అంగుళాన్ని విషదపరిచేది విప్పి చెప్పేది సైన్స్. కాలం అంచుల్లో నిలబడి విశ్వంపై జీవజాతి చరిత్రను విడమర్చేది సైన్స్. కోటాను కోట్ల జీవరాశుల్లో మానవ మెదడే ఎందుకు ప్రత్యేకమైనదో వివరించేది సైన్స్. మానవ సమూహాలలోనూ అసమాన అంతరాలు ఎందుకనేది విప్పి చెప్పేది సైన్స్. ఇందు లేదు అందు లేదని కాదు, ఎందెందు వెతికినా అందందు గలదు సైన్స్. మనం వెతకడమే ఆలస్యం. ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపగలదు సైన్స్. తను వేసిన ప్రతి అడుగులో మానవాళిని ముందడుగు వేయిస్తోంది సైన్స్. మహా విపత్తు ముంగిట నిలబడ్డ ప్రతిసారి దారి చూపిస్తోంది సైన్స్. నిన్నటికి నిన్న కరోనా విలయ తాండవంలో గుళ్ళు, మసీదులు, చర్చిలు ఇవన్నీ తలుపులు మూసుకున్న వైద్యాలయాలే కరోనాకు ఎదురుగా నిలబడ్డాయి, మనల్ని నిలబెట్టాయి. హరప్ప, మొహంజాదారో నగరీకరణ నుండి ప్రారంభమైన భారతీయ అద్భుత విజ్ఞానం నేడు ఏ పరిస్థితుల్లో ఉంది? 75 ఏళ్ల స్వతంత్ర భారత పాలనలో దాని పురోగమనం ఎలా ఉంది, ఎలా ఉండబోతోంది? విజ్ఞాన దర్శిని ఫౌండర్, మూఢనమ్మకాల నిర్మూలనలో విశేష కృషి జరుపుతున్నటువంటి రమేష్ గారి మాటల్లో విందాం. ఏ దేశ ప్రగతి అయినా ఆ దేశంలో వైజ్ఞానిక సాంకేతిక రంగాల ప్రగతి మీదనే ఆధారపడి ఉంటుంది. ఈరోజు అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా అమెరికా, చైనా, రష్యా, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాలన్నీ కూడా శాస్త్ర సాంకేతిక రంగాల్లో, వైజ్ఞానిక రంగాల్లో సాధించిన ప్రగతి ద్వారా మాత్రమే ఆయా దేశాల్లో మానవ ప్రగతి సాధ్యమైంది. అంతేకాకుండా ఆనందమయ జీవితాల్లో ముందున్నాయి, కానీ మానవాభివృద్ధి సూచికల్లో ముందుండే దేశాలుగా ఉండే యూరోపియన్ కంట్రీస్, ముఖ్యంగా స్కాండినేవియన్ కంట్రీస్, స్వీడన్, నార్వే, డెన్మార్క్, నెదర్లాండ్స్ ఇలాంటి దేశాలు కూడా శాస్త్ర సాంకేతిక రంగాల్లో వైజ్ఞానిక దృక్పథంలో చాలా ముందు పీటను నిలబడ్డాయి. వాటి ద్వారానే ఇవి సాధ్యమైనవి తప్ప మతం అధికంగా ఉండే రాజ్యాలు, మతాధారిత రాజ్యాలు సమాజంలో మొత్తం ప్రపంచంలోనే చాలా వెనుకబడి ఉన్నాయి, మనకు కనపడుతుంది. అనేక దేశాలు ఈరోజు అరబ్ కంట్రీస్ కావచ్చు, లేకపోతే మతాధారిత దేశాలు, అనేక దేశాలు చాలా వెనుకబడి ఉన్నది మనకు కనపడుతుంది. ఏ దేశాలైతే మత భావాలను వదిలిపెట్టి వైజ్ఞానిక భావాలను పుణికిపుచ్చుకుంటుందో ఆ దేశాలు మాత్రమే అభివృద్ధిలోకి చెందుతున్నాయి. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయి ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ తరుణంలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో, వైజ్ఞానిక రంగంలో భారతదేశం ఎటువైపు పయనిస్తుంది, పురోగమిస్తుందా, తిరోగమిస్తుందా, మన పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది చూసుకోవాలనుకుంటే ఈరోజు భారతదేశంలో వైజ్ఞానిక దృక్పథం, హేతుబద్ధ ఆలోచనలు మన పాలకులు వాటిని వదిలేసి మూఢనమ్మకాల్ని, అవైజ్ఞానిక భావాల్ని పెద్ద ఎత్తున పెంచి పోషించడం చేస్తున్నారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ భారతదేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకి సైంటిఫిక్ పరిష్కారాలని భారతదేశంలో ఉండే సైంటిస్టులు కావచ్చు, సైన్స్ ఫ్యాకల్టీలో ఉండే ఉపాధ్యాయ రంగంలో ఉండే వాళ్ళు కావచ్చు, లేదా సైన్స్ రంగంలో ఉండే వారందరూ ఒక దగ్గర కూర్చొని ఆ సమస్యలకి ఏ విధమైన పరిష్కారాలునే వాళ్ళు చేసిన పరిశోధనలేంది, సైన్స్ పరిశోధన ద్వారా దేశ పురోగమనం ఏ విధంగా జరగాలి అనే అంశాల గురించి చర్చలు జరగాల్సి. కానీ వెంకట్రామన్ రామకృష్ణన్ భారత సంతతికి చెందిన నోబెల్ బహుమతి గ్రహీత ఈ మధ్య మన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ని అదొక సర్కస్ కంపెనీ లాగా తయారైందని వ్యాఖ్యానించారు. అంటే సైన్సు, సైంటిఫిక్ భావాల గురించి చర్చించాల్సిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అవైజ్ఞానిక భావాలను ప్రోత్సహించి వాటిని పెద్ద ఎత్తున ప్రచారం చేసే సంస్థగా మారిపోయింది. ఈ మధ్య అనేక రకాల చర్చలు సూడో సైన్స్ను ప్రచారం చేసే వాటిని ఆ సైన్స్ కాంగ్రెస్లో కూడా తీసుకొస్తున్నారు. అసలు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎప్పుడు ప్రారంభమైంది? భారతదేశానికి స్వతంత్రం రాకముందే ప్రారంభమైంది. ఎందుకు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఏర్పడింది? భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ఆక్రమణలో ఉన్నప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు
మన దేశాన్ని దోచుకెళ్తున్న తరుణంలో వాళ్ళు ఇక్కడుండే ముడి సరుకులన్నీ తీసుకెళ్ళి వాళ్ళ దేశంలో ఉండే ఫ్యాక్టరీలలో వస్తువుల్ని తయారు చేసి మళ్ళీ వాటిని తెచ్చి మనకి అధిక లాభాలకు అమ్ముతూ పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్న సందర్భంలోనే ఆ దోపిడీకి వ్యతిరేకంగా, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతదేశ పౌరులు అనేక విధాలుగా పోరాడారు. దాదాపు లక్షలాది మంది తమ ప్రాణాలు కూడా కోల్పోయారు. 1857 నుంచి 1947 వరకు దాదాపు ఒక శతాబ్ద కాలం పాటు జరిగిన జాతీయోద్యమ, స్వాతంత్రోద్యమ పోరాటాలు అనేకం మనకు తెలుసు. ఆ క్రమంలోనే భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ లాంటి వీరులు ఉరికంబాల్ని ముద్దాడి తమ ప్రాణాలను అర్పించారు. అనేక మంది ఆ విధమైన పోరాటాలు చేశారు. సుభాష్ చంద్రబోస్, ఆజాద్ హింద్ ఫౌజ్ లాంటివి కావచ్చు, గదర్ వీరులు కావచ్చు, లేకపోతే అనేక మంది యోధులు పోరాడారు. అదేవిధంగా గాంధీజీ నేతృత్వంలో అహింసాయుత పద్ధతుల్లో కూడా పోరాటాలు జరిగినాయి. దేశవ్యాప్తంగా ఈ పోరాటాలు అనేక చోట్ల అనేక పద్ధతుల్లో జరిగినాయి. ఆ జాతీయోద్యమ ప్రభావం ఆనాటి వైజ్ఞానిక ఆలోచనల మీదుగా ఉండేది. చాలామంది చదువుకున్న వాళ్ళు అప్పటి వరకు మన దేశంలో చదువు కొంతమందికే పరిమితమైపోయి, ముఖ్యంగా కొన్ని వర్ణాలకి లేదా కొన్ని కులాలకే పరిమితమై ఎక్కువ మంది చదువుకి దూరం, అధిక శాతంగా ఉన్న కులాలు, వర్ణాలు చదువుకు దూరంగా నెట్టివేయబడ్డాయి. కానీ భారతదేశ వైజ్ఞానిక వారసత్వం సింధు నాగరికత కాలంలోనే హరప్పా, మొహంజోదారో లాంటి పట్టణాలు నిర్మించిన వైజ్ఞానిక వారసత్వం ఈ దేశ వారసత్వం. ఆ రోజుల్లోనే మనం అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ చూడొచ్చు, నీటిపారుదల సిస్టమ్ చూడొచ్చు, నదులకి ఆనకట్టలు కట్టి నీటిని మళ్లించి వ్యవసాయం పురోగమించిన స్థాయి కూడా చూడొచ్చు. ఆ విధంగా ఉన్న దేశంలోకి యజ్ఞయాగాదుల పేరుతోటి పశువుల్ని వధిస్తూ ఉంటే వ్యవసాయానికి కావలసిన పశువులు అటు యజ్ఞయాగాదుల్లో వధించబడి వాటిని బలిచ్చి తినే పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు వాటికి వ్యతిరేకంగా బౌద్ధం ఈ దేశంలో అహింసాయుత పద్ధతుల కోసం యజ్ఞయాగాదులకు వ్యతిరేకంగా, వేద సంస్కృతికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఆవిర్భవించింది. అంతకుముందు నుంచి సింధు నాగరికత లేదా తర్వాత కాలం నుంచి చార్వాకులు, లోకాయుతులు ఈ దేశంలో ఇలాంటి అవైజ్ఞానిక భావాలకు వ్యతిరేకంగా భౌతికవాద దృక్పథాన్ని, వైజ్ఞానిక భావజాలను పెంపొందించే ప్రయత్నం చేశారు. వీటన్నిటి ఫలితంగానే భారతదేశంలో వ్యవసాయం అభివృద్ధి చెందడమే కాకుండా వ్యవసాయాధారిత వృత్తులు అభివృద్ధి చెంది అనేక వృత్తులు బాగా విలసిల్లి ఇవన్నీ దేశంలో వైజ్ఞానిక సాంకేతిక ప్రగతికి ఆ రోజుల్లో కారణమైనవి. అందుకే ఆ రోజుల్లో మనం ఆర్యభట్ట లాంటి ఖగోళవేత్తల్ని చూస్తాం. ఖగోళ విజ్ఞానం బాగా అభివృద్ధి చెందింది. అనేక మంది జీవకుడు, అగ్గులయ్య లేదా చరకుడు, సుశ్రుతులు లాంటి వైద్య విజ్ఞానవేత్తల్ని చూస్తాం. ప్రతి వృత్తి తనకంటూ సొంత టెక్నాలజీని డెవలప్ చేసిన ఫలితంగా, వృత్తులు బాగా అభివృద్ధి చెందిన ఫలితంగా ఆ వృత్తుల నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందింది. మెటలర్జీ ఎంతో అభివృద్ధి చెందింది భారతదేశంలో. వీటన్నిటికీ ఒక క్లైమాక్స్గా నలంద, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలు ఏర్పడి ఆ విశ్వవిద్యాలయాల్లో ఈ సైన్స్ అధ్యయనం చేస్తూ ఇతర దేశాల నుంచి కూడా వచ్చి సైన్స్ని అధ్యయనం చేసే విధంగా భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ విలసిల్లింది. బౌద్ధం వచ్చిన తర్వాత, యుద్ధాలు ఆగిపోయిన తర్వాత, రాజులకు మధ్య, రాజ్యాలకి మధ్య యుద్ధాలు ఆగిపోయిన తర్వాత ఆ శాంతియుత వాతావరణం ఈ వైజ్ఞానిక సంస్కృతి పెరగడానికి బాగా తోడ్పడింది. ప్రజల జీవన విధానంలో కూడా విజ్ఞాన సంస్కృతి విలసిల్లింది. కానీ ఆ తర్వాత మనుస్మృతి, మనువాదం ఈ దేశంలో రాజ్యమేలి కులాధిపత్య వ్యవస్థ, నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ దేశంలో వైజ్ఞానిక దృక్పథం, వైజ్ఞానిక వికాసం కుంటుపడింది. డాక్టర్ పిసి రే, ఫాదర్ ఆఫ్ ఇండియన్ కెమిస్ట్రీ అంటారు. ఈ భారత రసాయనిక శాస్త్రానికి చాలా కీలకమైన వ్యక్తి. ఆయన తన హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ అనే పుస్తకంలో ఒక చాప్టర్ ప్రత్యేకంగా రాస్తాడు. వై సైంటిఫిక్ టెంపర్ డిక్లైన్ ఇన్ ఇండియా. భారతదేశంలో వైజ్ఞానిక దృక్పథం ఎందుకు నశించింది, ఎందుకు పట్టింది అనే దానికి ఆయన ఈ దేశంలో ఏర్పడిన మనువాద కులాధిపత్య వ్యవస్థ దీనికి కారణం. ఈ కుల వ్యవస్థ ఎప్పుడైతే వృత్తులు కులాలుగా ఘనీభవించిపోయి ఇక వేరే వాళ్ళు ఆ వృత్తిలోకి రాకుండా కేవలం ఆ కులానికే పరిమితమైపోయి నాకు ఆసక్తి ఉండి వేరే వృత్తి నేర్చుకుందామనుకున్నా కూడా నాకు
కులవృత్తి ఇదే కాబట్టి కులవృత్తికి ఏది సాటి రాదు గువ్వల చెన్న అని కులవృత్తి వదిలి బయటికి పోకూడదనే నిషేధాలు విధించబడ్డ తర్వాత ఎంత ఆసక్తి ఉన్నా ఎంత సృజనాత్మకత ఉన్నా వేరే దానిలోకి పోకుండా ఇష్టం లేకున్నా కూడా ఈ మొనాటస్గా ఇందులోనే దిగాల్సిన పరిస్థితుల్లో ఈ దేశంలో వైజ్ఞానిక దృక్పథం కులాలు ఘనీభవించి కుల వృత్తులు కులాలకు మాత్రమే పరిమితమైపోయి ఆ కుల పరిధి దాటికి పోగుని ఒక దడి కట్టుకున్న మానవ సమూహాలుగా ఈ కుల వ్యవస్థ ఘనీభవించిన తర్వాత ఈ దేశంలో వైజ్ఞానిక దృక్పథం వైజ్ఞానిక ఎదుగుదల ఆగిపోయింది. ఈ ఆగిపోయిన ఎదుగుదల దాదాపు అనేక శతాబ్దాల కాలం ఈ విధంగానే ఆ విధంగా ఘనీభవించి ఆగిపోయింది. కొత్త ఆవిష్కరణలు కానీ కొత్త ఆలోచనలు కానీ కొత్త సృజనాత్మకత కానీ సృజన కానీ ఈ దేశంలో లేకుండా అనేక శతాబ్దాల పాటు ఆగిపోయింది. మరలా భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ దోపిడీ కోసం వాళ్ళ ఫ్యాక్టరీల సరుకుల కోసం వాళ్ళ ఫ్యాక్టరీలకి పనిచేయడానికి కార్మికులు కావాలి. వాళ్ళ సరుకుల్ని ముడి సరుకుని ఇక్కడి నుంచి పంపించి లేదా సరుకుల్ని అక్కడి నుంచి దింపి ఇక్కడ అమ్ముకోవడానికి కావాల్సిన రైల్వే ట్రాక్స్ కావాలి లేదా ఇతర అవి కావాలి. కాబట్టి సాంకేతిక నైపుణ్యాన్ని దానికి అవసరమైన చదువుని మళ్ళా మన ప్రజలకి నేర్పడం, అందుకోసం స్కూల్స్ పెట్టడం, అందుకోసం ఇక్కడి నుంచి ఇతర బ్రిటన్ తీసుకెళ్ళి చదివించడం ఇలాంటివి చేసిన ఫలితంగా మరలా చదువు అందరి దగ్గరికి రావడం, అన్ని కులాల దగ్గరికి రావడం, అందరి వృత్తుల దగ్గరికి రావడం, అందరూ చదువుకోవడం మొదలుపెట్టారు. ఈ చదువుకున్న క్రమంలోనే ఈవెన్ బ్రిటన్లో చదువుకున్న వాళ్ళకి కానీ భారతదేశంలో చదువుకున్న వాళ్ళకి భారతదేశ స్వాతంత్రోద్యమ ప్రభావంతో ఈ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ లాంటి ప్రాణత్యాగాల నుంచి కావచ్చు, అనేక మంది ప్రాణత్యాగాల నుంచి కావచ్చు, వీటన్నిటి నుంచి వాళ్ళు చాలా ఉత్తేజం పొంది మేము చదువుకున్న చదువు భారతదేశానికి ఉపయోగపడాలని కోరుకోవడమే కాకుండా ఎట్లయితే అన్ని దేశాలు ఈ శాస్త్ర సాంకేతిక రంగాల్లో బాగా వృద్ధి చెందుతున్నాయో అట్లనే భారతదేశం కూడా వృద్ధి చెందాలనే ఆకాంక్ష స్వదేశీ ఎలాగైతే స్వదేశీ ఉద్యమం అనేక రంగాల్లో వచ్చిందో అదేవిధంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా స్వదేశీ కావాలనే ఒక ఆకాంక్ష నెరవేరి పరిశోధనలకి వీటికి బాగా తోడ్పడింది. ఆ విధంగా ఆ భారతదేశ జాతీయోద్యమ వారసత్వాన్ని అందిపుచ్చుకొని సైన్స్ రంగంలో ముందుకొచ్చిన అనేక మంది సైంటిస్టులుగా ఎదగడమే కాకుండా సైన్స్ కమ్యూనిటీ ఈ దేశంలో పెరగడానికి తోడ్పడమే కాకుండా సైంటిస్టులు సైంటిఫిక్ వర్కర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని భారతదేశంలో ఆ భారతదేశ సైంటిస్టులందరూ కూడా సైంటిఫిక్ వర్కర్స్గా తాము అనుకొని అందులో భాగస్వాములై పనిచేశారు. వీటికి ఊతమిచ్చి ఈ దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన వీళ్ళందరికీ ప్రోత్సాహం ఇస్తూ ఆ సైంటిఫిక్ వర్కర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి తనే ప్రెసిడెంట్గా ఉంటూ అధ్యక్షుడిగా ఉంటూ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆయనే దానికి అధ్యక్షుడిగా కొనసాగి ఈ సైంటిస్టులందరినీ అనేక పరిశోధనలు చేస్తూ ఈ దేశం అభివృద్ధి చెందడానికి కారణమయ్యాడు. భారతదేశంలో వైజ్ఞానిక దృక్పథం సైంటిఫిక్ టెంపర్ అనే పదాన్ని మొట్టమొదటిసారి ఈ దేశానికి పరిచయం చేసిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు. డిస్కవర్ ఆఫ్ ఇండియాలో జవహర్లాల్ నెహ్రూ అంటాడు, భారతదేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకి ఆకలి, నిరుద్యోగం, పేదరికం, అనేక పెద్ద ఎత్తున ఉన్న అనేక ప్రకృతి వనరులు దుర్వినియోగం అవడం లేదా ఇతర అనేక ఈ వృధాని వీటన్నిటిని అరికట్టాలంటే ఏ సమస్యకైనా ఒకే ఒక్క పరిష్కారం ఉంది, అది సైన్స్ తప్ప మరొకటి లేదు అని చెప్తాడు జవహర్లాల్ నెహ్రూ గారు. సో ఆ స్ఫూర్తిని అందుకున్న సైంటిస్టులు అంతకుముందే మనువాదానికి వ్యతిరేకంగా జ్యోతిబా పూలే నిర్వహించిన ఉద్యమం కావచ్చు, అందరూ చదువుకోవాలని చదువు ప్రజలందరికీ రావాలని కోరుకున్న జ్యోతిబా పూలే ఉద్యమం, మహిళలు చదువుకోవడం ద్వారా మహిళల జీవితాలే కాదు దేశం కూడా బాగుపడుతుందని చెప్పి ఆ సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే అనే చదువులు అందరికీ కావాలని చెప్పిన దాని ఫలితంగా భారతదేశంలో చదువులు పెద్ద ఎత్తున విలసిల్లినాయి. బ్రిటిష్ తీసుకొచ్చిన ఆ చదువుని మనం కూడా అందుకోవాలి అని అందరూ చదువుకొని ముందుకు రావాలి, అభివృద్ధి చెందాలని కోరుకొని ఆ చదువుల ఉద్యమాన్ని నడిపారు జ్యోతిబా పూలే. ఆ ఉద్యమాన్ని అందుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ కులాలకి వ్యతిరేకంగా మనుధర్మానికి వ్యతిరేకంగా వీళ్ళు చేసిన పోరాటాలు కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ ఈ సైన్స్ రంగంలోకి రావడానికి తోడ్పడ్డాయి.
అటు జవహర్లాల్ నెహ్రూ చేస్తున్న సైంటిఫిక్ టెంపర్ ఉద్యమం కావచ్చు, ఇటు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన పోరాటం కావచ్చు, అందరూ చదువుకోవాలని మనుధర్మానికి వ్యతిరేకంగా పోరాడుతూ అందరికీ చదువులు అందించాలని కృషి చేసిన జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే లాంటి వాళ్ళందరి కృషి ఫలితంగా ఈ దేశంలో వైజ్ఞానిక ఆలోచనలు మళ్ళా పరిడవిల్లినాయి. ఆ పరిడవిల్లిన క్రమంలోనే అనేక మంది ఎదిగారు. భారతదేశం ఎట్లయితే ఈ దేశంలో స్వతంత్రం భావజాలం పెంపొందిందో అట్లాగే వైజ్ఞానిక భావజాలాలు కూడా విలసిల్లినాయి. ఆ క్రమంలోనే మనం చూడొచ్చు అనేక మంది ఒక్కొక్కరు ఒక వ్యక్తే ఒక సంస్థగా ఎదిగిన క్రమం మనం దేశ స్వతంత్రానికి ముందు మనం ఇతరుల మీద ప్రతిదానికి ఆధారపడ్డ నుంచి ఇతరుల మీద ఆధారపడుతూనే మనం సొంతంగా టెక్నాలజీని మనం సొంతంగా సైన్స్ని డెవలప్ చేసుకోవడం అని మొదలై ఆ రకంగా కృషి చేశారు. వాటి ఫలితమే మనం చూడొచ్చు. ఖగోళ విజ్ఞానంలో విక్రమ్ సారాభాయ్ మొత్తం దానికి సంబంధించి ఇస్రో ఏర్పాటుకే కృషి చేశాడు. హోమిజే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్కి మూలం అసలు ఈ దేశంలో అణు విజ్ఞానం ఎదగడానికి కృషి చేశారు. అంతకుముందే మనం చూడొచ్చు 1930లోనే సివి రామన్ ఫిజిక్స్ డెవలప్మెంట్ కృషి చేశాడు. సో ఇట్లా అనేక మంది దేశ స్వాతంత్ర జాతీయోద్యమంలో భాగంగా జాతీయోద్యమంలో లేదా ప్యారలల్గా అదేవిధంగా దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశం తన కాళ్ళ మీద తాను ఈ శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలు నిలపడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నమే మనం చూడొచ్చు. ఇస్రో మొదలైన మొదట్లో రాకెట్ పరికరాల్ని అంతరిక్షంలోకి రాకెట్ ఎగరేయడానికి కావాల్సిన పరికరాలని ఎడ్ల బండ్ల మీద సైకిళ్ళ మీద మోసుకుపోయారు. అప్పుడు మిగతాదే ప్రపంచం నవ్విందంట. ఎడ్ల బండ్ల మీద సైకిళ్ళ మీద వీళ్ళు రాకెట్లు అంతరిక్షంలోకి పంపుతారని. నవ్విన నాపచేనే పండుతుంది అన్నట్టు అలా పంపిన ఆ రాకెట్లు ఈరోజు చంద్రయాన్ గగనయాన్ లాగా ఎదుగుతున్నది మన అంతరిక్ష ఖగోళ విజ్ఞానం అనేది అర్థమవుతోంది. సో ఇట్లా అనేక రంగాల్లో మీరు నాయుడమ్మ చూసుకుంటే లెదర్ ఇండస్ట్రీలో రసాయన శాస్త్రంలో చాలా పెద్ద ఎత్తున పీసీరే ఇలాంటి అనేక మంది సైంటిస్టులని మనం చూడొచ్చు. ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ని తీసుకుంటే ఆయా రంగాల్లో అది జెనెటిక్స్లో ఈరోజు సిసిఎంబి లాంటి ఒక ఇంటర్నేషనల్ సంస్థ హైదరాబాద్ నగరంలో ఉంది అన్నా కూడా ఇవన్నీ కూడా అనేక రంగాల్లో మనం ముందుకెళ్ళడానికి వీళ్ళందరి పరిశోధనలు వీళ్ళందరూ ఆ రకంగా ఒక్కొక్కరు ఒక్కొక్క సంస్థగా ఎదిగి ఈ సంస్థలన్నిటినీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి కారణమయ్యారు. మీరు వాతావరణ శాస్త్రంలో కూడా కమల్ సోని లాంటి అనేక మంది సైంటిస్టులు మనం చూడొచ్చు. సో మహిళా సైంటిస్టులు కూడా జానకి అమ్మాళ్ళు మనం జువాలజీలో సైంటిస్టులని చూడొచ్చు. ఇలాంటి అనేక మంది సైంటిస్టులు ఈ దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందడానికి కారణమయ్యారు. ఇది ఎక్కడి దాకా వెళ్ళిందంటే అసలు దేశంలో సైన్స్ పరిశోధనలు కావాలి. దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ నాగార్జున సాగర్ లాంటి ఒక మంచి కట్టడాన్ని ఇక్కడ నిర్మించడానికి ఒక డ్యామ్ నిర్మాణానికి మన ఇతర విదేశీ సాంకేతికతను వాడుకుంటూనే మన దేశంలో సైంటిస్టులు దీన్ని కృషి చేయాలని కోరుతూ ఆయన అంటాడు ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలని. సో ఆ రకంగా చేయడమే కాకుండా ఒక విజనరీతో ఈ దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందడానికి కావాల్సిన సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో అనేక ల్యాబొరేటరీస్ దేశవ్యాప్తంగా ప్రారంభించారు. సో వాటన్నిటి ఫలితంగా భారతదేశంలో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ పెరుగుతూ దాని అభివృద్ధి ఫలితాలు వచ్చినాయి. అయితే ఇది ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి రీసెర్చ్ రంగాన్ని పరిశోధన రంగాన్ని ఆ రకంగా దానికి ప్రోత్సాహం ఇస్తూ ముందుకెళ్ళినంత కాలం ఇది కొనసాగింది. కానీ ఎప్పుడైతే భారతదేశంలో కార్పొరేట్ సంస్థలు స్వదేశీ కార్పొరేట్ సంస్థలు అప్పటి వరకు దేశ స్వాతంత్రం వచ్చేంత వరకు దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు కూడా విదేశీ కంపెనీలకు కేవలం కాంట్రాక్టర్లుగానో లేదా చిన్న చిన్న పరిశ్రమలు మాత్రమే పెట్టుకునే ఉండేవాళ్ళు. ఆ తర్వాత దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాజకీయ నాయకులతో కలిసిపోయి ప్రభుత్వ కాంట్రాక్టులు తీసుకుంటూ వీళ్ళు సొంతంగా ఫ్యాక్టరీలు పెట్టుకుంటూ ఈ బాగా అభివృద్ధి చెందుతున్న ఈ సైన్స్ అండ్ రీసెర్చ్ ఫలితాలన్నిటిని వాడుకుంటూ వాళ్ళు ఫ్యాక్టరీలు డెవలప్ చేసిన తర్వాత ఈరోజు కార్పొరేట్ సంస్థలే ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి వచ్చిన తర్వాత మొత్తం సైన్స్ అండ్ రీసెర్చ్ రంగాన్ని కూడా ప్రైవేట్ వైపు మళ్లించాలనే ప్రయత్నాలు మొదలైనవి. నూతన ఆర్థిక విధానాల పేరుతో మన్మోహన్ సింగ్ గారి కాలం నుంచి ఇవి మొదలైనవి. అయితే మన్మోహన్ సింగ్ గారి కాలం నుంచి పివి నరసింహారావు గారి కాలం నుంచి మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పటి నుంచి మొదలైనవి. రీసెర్చ్ రంగాన్ని కూడా ప్రైవేట్ పరం చేయడం, ప్రైవేటు వ్యక్తుల లాభాల కోసం రీసెర్చ్ వెళ్ళడం, ప్రజలు సమాజము దేశాభివృద్ధి కోసం సైన్స్, దేశ స్వావలంబన కోసం సైన్స్ అనే పదాలన్నీ పక్కకు పోయినాయి. ఇవన్నీ జాతీయోద్యమ స్ఫూర్తితో వచ్చినవి. దేశ అభివృద్ధి కోసం సైన్స్, దేశ స్వావలంబన కోసం సైన్స్ అనే లక్ష్యాలు ఆ జాతీయోద్యమ స్ఫూర్తితో వచ్చి ఆ విధంగా దేశం కొంతైనా పురోగమించడానికి సాధ్యపడింది.
కానీ ఈ సందర్భంలో ఎప్పుడైతే ఇది ప్రైవేటైజ్ అవ్వడం మొదలుపెట్టిందో రీసెర్చ్ ప్రజల అవసరాలకు అనుగుణంగా కాకుండా కార్పొరేట్ కంపెనీల అవసరాలని తీర్చే విధంగా రీసెర్చ్ మారిపోయింది. సో ఇప్పుడు ప్రజల ప్రాణాలు కూడా, ప్రజల ఆరోగ్యం కానీ, ప్రజలకు సంబంధించిన ప్రతి అంశం కూడా కార్పొరేట్ కంపెనీల దయాదాక్షిణ్యాల మీద రీసెర్చ్ నిర్ణయించబడి జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా వాటికి లాభాలు సంపాదించేటట్టు జరుగుతుంది. IDPL లాంటి కంపెనీలు లేదా అలాంటి పరిశోధన సంస్థలు మూతబడ్డ తర్వాత ప్రజలకు అవసరమైన ఔషధాలు కాకుండా కార్పొరేట్ కంపెనీలకి కోట్ల లాభాలు చేకూర్చే పరిశోధనలు మాత్రమే జరిగి వాటికి అనుకూలంగానే ఈరోజు మందులు కానీ ప్రతిదీ కానీ వస్తూ ఉన్నాయి. అందుకే ఇప్పుడు తర్వాత ఎప్పుడైతే ప్రైవేట్ రంగం చేతుల్లోకి కొద్దిగా మన పరిశోధన రంగం వెళ్ళిపోతూ ఉందో, స్వాతంత్రం వచ్చిన కొత్తలో మొత్తం ప్రభుత్వమే ఈ పరిశోధన రంగాన్ని కొత్త సంస్థల్ని ప్రారంభించి నిధులు కేటాయించి దీన్ని ప్రోత్సహించడం మొదలు పెడితే ఎప్పుడైతే ఈ కార్పొరేట్ శక్తులు ప్రవేశించి మొత్తం పరిశోధన రంగాన్ని లాక్కుంటున్నాయో దాని ఫలితంగా శాస్త్ర సాంకేతిక రంగాలకి, శాస్త్ర సాంకేతిక రంగ పరిశోధనలకి నిధుల కోత మొదలైంది. ఈ నిధుల కోత క్రమం మొదలై చిన్నగా మన ఆ సంస్థలు ఒక రకంగా దివాలా స్థితిలోకి లేదా ఒక రకంగా నిర్వీర్యం చేయబడుతూ ఉన్నాయి. యూనివర్సిటీలు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అనుకుంటాం, అది ఎంతో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ. అలాంటి అనేక రకాల యూనివర్సిటీలు ఈరోజు రీసెర్చ్కి నిధులు లేకపోతే రీసెర్చ్ స్కాలర్స్కి ఇవ్వాల్సిన స్టైఫండ్ కానీ ఇతర పవి కానీ ఇవ్వకుండా మొత్తం వాటన్నిటినీ నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి. రీసెర్చ్ రంగంలో మనం ఎక్కడున్నామో అంతర్జాతీయ స్థాయిలో అని చూసుకుంటే మన యూనివర్సిటీలు 200-300 యూనివర్సిటీల్లో, ప్రపంచంలో 200 యూనివర్సిటీల్లో కూడా మన స్థాయి ఒకటి కూడా మనకు కనపడదు. దేశ జనాభా చూసుకుంటే 2వ స్థానంలో ఉంటాం, కానీ పరిశోధన రంగంలో మనం ఎక్కడికో ఉన్నాం. ఇది ఒక భాగంగా ఉంటే ఈ కార్పొరేట్ సంస్థలు ఎప్పుడైతే పరిశోధన రంగాన్ని చేతిలో పట్టుకున్నాయో ఈ పరిశోధన ఇటువైపు సైన్స్ అండ్ టెక్నాలజీ వైపు ప్రజలు ఆలోచించకుండా చేయాలంటే మూఢనమ్మకాలని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. అందులో భాగంగానే ప్రభుత్వాలు కూడా భాగస్వాములు అయిపోయి మూఢనమ్మకాలని పెంపొందించడంలో తాము భాగమయ్యాయి. భారత రాజ్యాంగంలో మనం రాసుకున్న లౌకిక భారతం అని లేదా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన ఏ దాంట్లో కూడా మూఢనమ్మకాలను ప్రోత్సహించే అంశం కానీ మతాన్ని ప్రోత్సహించే మతం అనేది ఒక వ్యక్తిగతమైన అంశంగా, వ్యక్తిగత హక్కుగా ఉంది తప్ప అదొక రాజ్యం పాటించేగా ఎక్కడ మన రాజ్యాంగం లేదు. రాజ్యాంగం మతాతీత రాజ్యాంగంగా ఉంది. ఆ తర్వాత అందులోకి లౌకికత్వం అని చేరింది. అసలు భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మొత్తం అనేక దేశాల యొక్క లౌకిక భావజాలాన్ని అనుసరించి వాటి ఆధారంగానే దాన్ని రూపొందించారు. ఒక ఆధునిక భావజాలాన్ని సౌభ్రాతృత్వం, సమానత్వం, స్వాతంత్రం ఇలాంటి స్వేచ్ఛ స్వాతంత్రాలతో కూడిన ఆధునిక భావజాలంతో కూడిన విధంగానే ఆ రాజ్యాంగాన్ని రూపొందించారు. దాని ఫలితంగా ఆ రాజ్యాంగం వచ్చిన తర్వాత దానికి అనుగుణంగానే ఉండేది. కానీ తర్వాత పాలకులు మూఢనమ్మకాలను పెంపొందించడం మొదలుపెట్టారు. మరీ ముఖ్యంగా దేశంలో ప్రజల యొక్క ఆలోచన పెరిగితే తమ కార్పొరేట్ దోపిడీల్ని, తమ ప్రభుత్వాలు చేస్తున్న దోపిడీని లేదా కార్పొరేట్ సంస్థల దోపిడీల్ని అడుగుతారు, ఎదురు తిరుగుతారు, నిలదీస్తారు, ప్రశ్నిస్తారు. ప్రజలు చైతన్యయుతమైతే వాళ్ళ ఆటలు దోపిడీ కొనసాగదు. కాబట్టి ప్రజలు చైతన్యయుతం కాకుండా ఉండాలి అని అంటే ముందు వాళ్ళని మతం మత్తులో, మూఢనమ్మకాల మత్తులో మద్యం మత్తులో ముంచాలని మన దేశ పాలకులు కౌటిల్యుని అర్ధసూత్రంలో ఈ భాగాన్ని మాత్రం బాగా అర్థం చేసుకొని ఆ కుటిలత్వాన్ని ప్రదర్శిస్తూ ప్రజల్ని 2 రకాల మత్తుల్లో, ఒకటి మద్యం మత్తు, రెండోది మూఢనమ్మకాల మత్తులో ముంచుతున్నారు. దీని ఫలితంగా మద్యానికి, మతానికి నిధులు పెరుగుతాయి, సైన్స్ అండ్ టెక్నాలజీకి, పరిశోధన రంగానికి నిధుల్లో కోత పడుతుంది. ఇది పివి నరసింహారావు గారి కాలం నుంచి మొదలైతే ఈ కోత ఈరోజు గత 8 సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే ఈ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కోత మరీ పెద్దగా పెరిగింది. మరీ ఇంత పెరగడమే కాకుండా నేను ఎంతోమంది చెప్పినట్టు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ని మూఢనమ్మకాలని లేదా అన్సైంటిఫిక్ అంశాలని ప్రమోట్ చేసే అంశంగా కార్యక్రమంగా దాన్ని మార్చడమే కాకుండా ఈరోజు రీసెర్చ్ రంగంలో సూడో సైన్స్ మీద ఎవరైతే పరిశోధనలు చేస్తారో వాటికి ఎక్కువ నిధులు కేటాయించబడుతున్నాయి. వాస్తవంగా సైన్స్ ఆధారిత అంశాలు ప్రచారం చేస్తామంటే మాత్రం నిధులు లేదు. దాని ఫలితం ఎప్పుడో 1930 ఆ ప్రాంతంలో భారతదేశానికి సివి రామన్ గారు ఒక్క నోబెల్ బహుమతి తీసుకొస్తే ఆ తరువాత హైదరాబాద్లో ఉంటూ బ్రిటిషర్గా ఉండి మలేరియా మీద పరిశోధనలు చేసిన రొనాల్డ్ రాస్కి 2వ నోబెల్ బహుమతి ఈ దేశానికి వస్తే
ఆయన విదేశస్తుడు, ఈ దేశానికి నోబెల్ బహుమతి తీసుకొచ్చిన ఏకైక భారతీయుడు సివి రామన్. కానీ ఈ 7.5 దశాబ్దాల స్వతంత్ర భారతంలో మనం తప్పటడుగులేస్తూ సైన్స్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళే క్రమంలో, ఆ విధంగా సైన్స్ని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో సైన్స్ ఇంకా అభివృద్ధి చెందేటట్టుగా మన పాలకులు, మన ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేయాల్సింది. ఆ విధంగా చేయకుండా అభివృద్ధి చెందుతున్న దశలోనే సైన్స్ని పీకనులిమి చంపే ప్రయత్నం చేస్తున్నారు. అది దేశ ప్రగతికి ఆటంకంగా మారుతుంది. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. కొత్త సైన్స్ ఆవిష్కరణలు ఏవి మన దగ్గర రావడం లేదు. ఒక రంగం ఇలా అభివృద్ధి చెందుతున్న తరుణంలో, అంటే కాస్త లేచి నిలబడి నడక మొదలుపెట్టి కాస్త ముందుకు నా కాళ్ళ మీద నేను నడవగలుగుతున్నా అనే పరిస్థితి వచ్చేలోపు ఆ కాళ్ళని బంధనాలేసి కదలకుండా చేసే పరిస్థితి నిధులకోత కానీ, సూడో సైన్స్ని ప్రమోట్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దాని ఫలితంగానే ఈరోజు దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రగతి చాలా, ఈరోజు వైజ్ఞానిక ఆలోచన గురించి మాట్లాడే వాళ్ళు కూడా లేని పరిస్థితి ఉంది. భారత రాజ్యాంగంలో మనం చాలా స్పష్టంగా రాసుకున్నాం. ఆర్టికల్ 51A అనేది పౌరుల ప్రాథమిక బాధ్యతల గురించి చెప్పేది. ఆర్టికల్ 51AH సబ్ క్లాస్ H చాలా స్పష్టంగా చెప్తుంది, టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ, హ్యూమనిజం అండ్ రిఫార్మ్. వైజ్ఞానిక దృక్పథాన్ని, వైజ్ఞానిక పరిశీలన స్ఫూర్తిని, మానవవాదాన్ని, సంస్కరణాభిలాషను పెంపొందించడం పౌరుల ప్రాథమిక బాధ్యత అని చెప్పారు. కానీ ఈరోజు ఆ బాధ్యతను విస్మరించిన, ఆ రాజ్యాంగ బాధ్యతను విస్మరించిన పాలకులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ మూఢనమ్మకాలని పెద్ద ఎత్తున పెంచి పోషిస్తున్నారు. ఆ విధంగానే మూఢనమ్మకాల్లో ఉన్న వాళ్ళకే సైన్స్ రంగంలో అధిపతులుగా లేదా ఉన్నత స్థానాల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. ఎవరైతే నిజంగా రీసెర్చ్ మీద తపన చెంది, ఎవరైతే నిజంగా భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందాలి, రీసెర్చ్, పరిశోధన రంగం అభివృద్ధి చెందడం ద్వారా, R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అభివృద్ధి చెందడం ద్వారా భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబడుతుంది అని భావించే వాళ్ళు ఉన్నారో వాళ్ళని మాత్రం అక్కడి నుంచి ఏదో మామూలు లూప్ లైన్లోకి ఇతర వాటిల్లోకి పంపడం, ఎవరైతే పాలకులకు అణిగిమణిగి ఉంటారో లేదా పాలకులకి భజన పరులుగా ఉంటారో లేదా మూఢనమ్మకాల్లో ఉంటారో అలాంటి వాళ్ళనే ఉన్నతమైన స్థాయికి తీసుకురావడం అనేది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దాని ఫలితమే UR రావు, CNR రావు, యశ్ పాల్, PM భార్గవ ఇలాంటి అనేక మంది సైంటిస్టులు అసలు పేరు కనపడకుండా పోయారు. వాళ్ళు కదా ఈ దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందడానికి కారణమైన వాళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళే లేరు ఈరోజు. మన దేశంలో మన చదువుకున్న వాళ్ళని సినిమా హీరోలు అడిగితే పేర్లు చెప్పగలుగుతారు తప్ప మన దేశానికి సంబంధించిన సైంటిస్టుల పేర్లు అడగండి. అసలు మహిళా సైంటిస్ట్ పేరు అయితే ఒకటి కూడా తెలియదు, లేరా? ఈరోజు వాతావరణం ఇంత వరదలు వస్తుంటే ముందే హెచ్చరికలు చేసి ఇంత చెప్పగలుగుతున్నారంటే ఆ వాతావరణ శాస్త్రం భారతదేశంలో అభివృద్ధి చెందడానికి మూలమైన మహిళా శాస్త్రవేత్తలు ఉన్నారు కదా, వైజ్ఞానికవేత్తలు ఉన్నారు కదా. సో అట్లా మనము వీళ్ళందరినీ కృషిని గుర్తించి ముందుకు తీసుకెళ్లాలంటే వైజ్ఞానిక రంగంలో మన అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రమే చూద్దాం. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, TS కాస్ట్ అంటాం. ఏపీలో ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, AP కాస్ట్. వీళ్ళకి ఈ రెండు సంస్థలకి తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ బడ్జెట్లో కేటాయించిన నిధులు ఎంత? 1,50,000 కోట్ల బడ్జెట్ అని చెప్పుకుంటున్నారు కదా. 1,50,000 కోట్ల బడ్జెట్లో కనీసం ఒక 20-50 కోట్లు ఆలోచించి సైన్స్ ప్రచారానికి, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రచారానికి వాడచ్చు కదా, సైంటిఫిక్ టెంపర్ ప్రచారం. 50 అనేది అత్యాశ కింద కనపడుతుంది. ఇప్పుడు 3 కోట్లు, 4 కోట్లు, 2 కోట్లు కూడా ఉండట్లేదు. సో ఇది అంటే నామినల్ వాళ్ళ జీతాలు, ఏదో ఒక ఇన్స్టిట్యూషన్, ఆ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన ఆ స్టాఫ్ జీతాలు లేదా 1-2 కార్యక్రమాలకి నామినల్ నామాత్రంగానే ఉంటుంది. అసలు నామాత్రంగా కూడా ఉండని పరిస్థితి ఉంది. 0.1%కి పరిమితం చేస్తున్న పరిస్థితి ఉంది. 0.12, అంతేగాని కనీసం 1%, 2%, 3% కూడా లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ దేశంలోనే కాదు ఏ దేశంలో అయినా సైన్స్ అండ్ టెక్నాలజీ, వైజ్ఞానిక దృక్పథం పెరగడం ద్వారానే మానవ సమాజ ప్రగతి, మానవ వికాసం సాధ్యమవుతుంది. సమాజ ప్రగతి, మానవ వికాసం అవి లేకుండా ఏ దేశం కూడా సాధ్యం కాదు. కానీ మన పాలకులు దాన్ని మర్చిపోయి మూఢనమ్మకాలను పెంచిపోదు. యాదగిరిగుట్టకి ఏడాదికి 100 కోట్లు కేటాయిస్తూ అంటారు మా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కానీ మరి అదే 100 కోట్లు నేను ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ విభాగానికి కేటాయిస్తాను అంటారు. హైదరాబాద్ నగరాన్నే చూసుకుందాం మనం. హైదరాబాద్ నగరంలో
మీరు ఉప్పల్ నుంచి మొదలు పెడితే ఇక ఒక్కొక్కటి ఎన్జిఆర్ఐ, సిసిఎంబి, ఐఐసిటి, ఎన్ఐఎన్, ఉస్మానియా యూనివర్సిటీ, ఇఫ్లు ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, ఎన్ఆర్ఎస్సి, ఇట్లా ఎన్ని సైన్స్ సంస్థలు ఉన్నాయండి. యూనివర్సిటీలు చూసుకుంటే అటు పక్కన అగ్రికల్చర్ యూనివర్సిటీ, అటు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, సెంట్రల్ యూనివర్సిటీ, 3 యూనివర్సిటీలు, ఇంత పెద్ద సైంటిఫిక్ ల్యాబొరేటరీసు, అటు ఇక్రిసాట్, ఇన్ని రకాల రీసెర్చ్ సెంటర్స్ ఉన్నప్పుడు మన యూనివర్సిటీస్ని వీటితో అనుసంధానం చేసి మన యూనివర్సిటీ రీసెర్చర్స్ని, మన రీసెర్చ్ స్కాలర్స్ని వాటిల్లో ఆ ల్యాబొరేటరీలో పరిశోధన చేసుకునేటట్టు ఒక మంచి రీసెర్చ్ ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేస్తే ఎంత అభివృద్ధి చెందుతుందండి. సో ఇది ఈ దేశంలో ఉన్న ఏ పార్టీ అధికారంలో ఉన్న ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని మర్చిపోతోంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనా రంగాన్ని దెబ్బతీయడం, భారతదేశంలో వైజ్ఞానిక దృక్పథం అసలే లేకుండా చేయడం, కేవలం మూఢనమ్మకాలు, మత ఉన్మాదం పెంచి పోషించడం మీదనే, సూడో సైన్స్ని ప్రమోట్ చేయడం మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు తప్ప లేని సైన్స్ని వెతకడానికి గోమూత్రం లేదా ఆవు పేరు చెప్తే చాలు మీరు ఎన్ని కోట్లైనా శాంక్షన్ అవుతుంది రీసెర్చ్ రంగంలో. నిజంగానే ఏదైనా ఒక వాస్తవమైన రీసెర్చ్ మేము చేస్తామంటే మాత్రం వాళ్ళకి ఫండింగ్ ఉండదు. లేదా ప్రజల్లో వైజ్ఞానిక భావజాలాన్ని పెంపొందిస్తాం, తద్వారా వైజ్ఞానిక రంగంలోకి ఎక్కువ మంది స్టూడెంట్స్ వచ్చే అవకాశం ఉంది, యువత వచ్చే అవకాశం ఉంది అంటే దాన్ని మాత్రం పట్టించుకోరు. భారతదేశానికి ఉన్న పెద్ద వనరు సంపద ఉందా, ఇంకొకటి ఉందా, అవన్నీ ఒక భాగం. కానీ అన్నిటికంటే అత్యంత పెద్ద ప్రధానమైన వనరు జీవ పరిణామంలో నాడీ వ్యవస్థ అత్యున్నతమైనదైతే ఆ నాడీ వ్యవస్థలో మానవ నాడీ వ్యవస్థ మెదడు అత్యున్నతమైన సంక్లిష్టమైన ఒక వ్యవస్థగా అభివృద్ధి చెందింది. దాని ఫలితమే మిగతా జీవజాతుల్లోకి మానవులు వైవిధ్యంగా ఎదగగలిగారు. ఈ మానవులకి ఇది మన పెట్టుబడి. 140 కోట్ల మెదళ్ళు, బ్రెయిన్స్ ఈ దేశంలో ఉన్నాయి. ఈ మెదళ్ళను కనుక వైజ్ఞానిక దృక్పథం వైపు ఆలోచించడం మొదలు పెడితే, ఆ విధంగా పరిగెత్తించడం మొదలు పెడితే ఈ దేశం వైజ్ఞానికంగానే కాదు అన్ని రంగాల్లో కూడా ప్రపంచంలో అగ్రగామిగా మన భారతదేశం నిలబడుతుంది. సో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా ఉండాలన్నా, లేదా భారతదేశం ప్రపంచంలో ముందు ఉండే దేశాల మధ్యలో సరసన నిలబడాలన్నా మనం సైన్స్ అండ్ టెక్నాలజీల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈరోజు 6వ తేదీ హిరోషిమా నగరం మీద, జపాన్ నగరం మీద మొట్టమొదటిసారి అణుబాంబు ప్రపంచంలో ఈ భూమి మీద పడిన దేశం అది. రేపు 9వ తేదీ నాగసాకి మీద అణుబాంబు పడిన రోజు. సో 2 అణుబాంబులు పెద్ద ఎత్తున పడి దేశం నాశనం అయిపోయిన దేశం ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకంటే ఎంతో ముందు పీటి నిలబడడం ద్వారా మళ్ళా ఒక అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు వచ్చింది. సో మనం కూడా ఆ రకమైన అభివృద్ధి సాధించాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో వైజ్ఞానిక దృక్పథాన్ని కలిగిన దేశంగా మరల్చాలి. సో ఆజాదీ కా అమృత్ మహోత్సవం అంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో భారతదేశాన్ని వైజ్ఞానిక భారతంగా నిర్మిస్తామని మన అందరం ఆలోచించి ఆ విధంగా మన ప్రయత్నాలు మొదలు పెడితే వైజ్ఞానిక భారతమే అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని నిర్మించగలుగుతుంది. ఆ వైజ్ఞానిక భారతంలోనే భారతీయుల మానవ వికాసం సాధ్యమవుతుంది.